బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. దివ్య ప్రీతముడు అవతార పురుషుడు మెహర్ ప్రభు ఇచ్చిన ఈ అద్భుత మెహర్ ప్రభు మధురామృత గాథలు అనే ఆన్లైన్ స్కైప్ లో ముందుగా ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా మెహర్ మాయి గారిని కోరుతున్నాము. హారతికి శ్యామల గారు రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా అండి. మెహర్ మాయి గారు. జై, అందరికీ జై బాబాలండి. నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధారా, సకల చరాచర జగదుద్ధారా, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషడ్వర్గములంతరింపగా, అరిషడ్వర్గములంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా జై మెహర్ బాబా జై, 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 అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ రజని గారు. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అండి, మెహర్ మాయి గారు. జై బాబా. ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం నిన్నటి రోజు నుండి ప్రభు అనుమతితో ఈజ్ దట్ సో అంటే అది అలాగా అనే పుస్తకాన్ని చదువుకోవడం ప్రారంభించాం. నిన్నటి రోజు ప్రారంభం అంటే తొలి పలుకులు, రచయిత యొక్క నమస్సుమాంజలి, కృతజ్ఞతలు, వీటి గురించి మనం తెలుసుకున్నామండి. ఎందుకు ఇది చదువుకున్నామంటే అసలు ఈ పుస్తకంలో ఏముంది, ఈ సంఘటన మనం ఎలా తీసుకోవాలి, దీని గురించి చాలా అద్భుతంగా రాశారు రచయితలు. కాబట్టి ఒక్కసారి అంటే ఆ నిన్నటి రోజు మనం ఏం తలుచుకున్నాము అన్నది ఒక్కసారి చదువుకుని ఈ రోజు విషయంలోకి మనం వెళ్దాం.
హలో జై బాబా అండి. నిన్నటి రోజు ఈ పుస్తకం గురించి ఏమంటున్నారంటే, ఈ ఈజ్ దట్ సో అనే పుస్తకం బిల్లీ పేజ్ గారు ఇంగ్లీష్ లో రాస్తే, తెలుగు అనువాదం శ్రీ జీబీజేకే చంద్రమౌళేశ్వరరావు గారు రాశారు. కానీ ఈ పుస్తకాన్ని పుస్తకంగా కాకుండా ఇందులోని భావాన్ని గ్రహించండి, ఇవి యథార్థ సంఘటనలు, ఇవి ఏంటంటే బాబాతో స్వయంగా చెప్పిన సంఘటనలు, బాబాతో గడిపిన మండలి సంఘటనలు, అది కాకుండా మండలి చెప్పిన బాబా సంఘటనలు, ఇవన్నీ ఇరిచి మాటలలో టేప్ చేసి ఇది గ్రంథం కింద, ఒక పుస్తకం కింద రాయడం జరిగింది. కానీ దీన్ని ఒక పుస్తకం కింద చదవకుండా దీనిలోని భావాన్ని గ్రహించండి అంటున్నారు. అంటే యథార్థ విలువను గ్రహించండి. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఎలాంటి మెహర్ ప్రభు అండలో ఉన్నామో, ఆయన ప్రేమని పొందిన మనం ఎంత అదృష్ట భాగ్యశాలమో, నిత్య సహచరునిగా మనం ఆయన ఎలా చేసుకోగలం, ఆయన్నే అంటే ఆయనతోనే ఉండే ఆ సాన్నిధ్య భాగ్యాన్ని ఎలా ఉంచుకోగలం, ఇలాంటి అద్భుత సంఘటనలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి కనుక దీనిలోని పదాల తప్పులను ఎంచకుండా దీని యథార్థ విలువను గ్రహించి బాబాతో ప్రయాణించినట్లుగా, అంటే బాబా సాన్నిధ్యాన్ని అనుభూతి పొందేటట్టుగా ఈ పుస్తకాన్ని చదవండి అని ఈ అద్భుతమైన ఈ పుస్తకం గురించి పరిచయం చేశారు చంద్రమౌళేశ్వరరావు గారు, చింతా సర్వారావు గారు. మరి ఈ పుస్తకం స్టార్టింగ్ లో అంటే ఇది దగ్గరగా ఒక 38 ఉన్నాయండి సబ్జెక్ట్స్. ఇందులో 38 బాబా గురించిన సంఘటనలు. ఇవన్నీ కూడా ఒక్కొక్క పేజీ 2 పేజీలు అట్లా ఉన్నాయి. స్టార్టింగ్ లో ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఈ పుస్తకంలో, బాబాను మెప్పించుట, అది ఇరిచ్చి మాటలలో మనం తెలుసుకుందామండి. ఇది ఇరిచ్చి చెప్పిన మాటలు, అవి గ్రంథస్థం చేశారు కనుక ఇరిచ్చి మాటల్లోనే బాబాను మెప్పించుట అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. బాబాను మెప్పించుట. ఇరిచ్ అంటున్నాడు, అప్పుడప్పుడు మెహర్ బాబాతో మేము గడిపిన జీవితం గురించి ఎవరైనా విన్నప్పుడు మేము పడినటువంటి కష్టాలు, ఎటువంటి కష్టాలు భరించామో తెలుసుకుని ఆశ్చర్యపోయేవారు. అయితే ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మాకు అనిపిస్తుంది, ఇరిచ్ అంటున్నారు, ఎవరైనా మమ్మల్ని చూసి అయ్యో మీరు ఎంత కష్టాలు పడ్డారండి బాబాతో అంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంటా. ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తే అవును నిజమే, అవన్నీ ప్రయాసతో కూడిన కష్టాలే సుమా అని అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో అవి మాకేమీ కష్టాలనిపించేవి కావు అంటున్నారు ఇరిచి. అంటే ఒక నవజీవనమైనా, ఒక పాదయాత్ర అయినా, ఏది జరిగినా కూడా బాబా జీవితంలో ఏది జరిగినా కూడా వాళ్ళకి అది కష్టం అనిపించలేట. కానీ ఇప్పుడు ప్రేమికులు అయ్యో మీరు ఎంత కష్టపడ్డారు అంటే ఇప్పుడు అనిపిస్తుంట, నిజమే కదా, ఇన్ని కష్టాలు మేమెలా ఓర్చుకోగలిగాము అని అనుకున్నట్టు ఇరిచి. దాని సంగతి చెప్తున్నారు. ఆ రోజుల్లో అవి మాకు కష్టాలు అనిపించేవి కావు, అవి కష్టాలా కాదా అన్న ఊహ లేకుండా అవిశ్రాంతంగా పని తొందరలో జీవితం వెళ్ళబుచ్చేవాళ్ళం. అసలు ఆ విధంగా ఆలోచించేవారమే కాదు అంటున్నారు ఇరిచి. అంటే వాళ్ళకి ఏంటంటే బాబా సంతోషం తప్ప, బాబా కంఫర్ట్, బాబా ఆనందం, బాబాకి ఏది ఇష్టం ఇదే తపన ఎక్కువ ఉండేదండి వాళ్ళకి. అందుకని ఒక తల్లి చంటి బిడ్డని ఎలా చూసుకుంటుందో అలా చూసుకునేవారు బాబాకి. అంటే బాబా ఏం చెప్తే అది చేసేవారు తప్ప వాళ్ళ బుద్ధి, వాళ్ళ మేధస్సు ఏది వాడేవారు కాదు. దానివల్ల అక్కడ వాళ్ళకి బాబాకి చేస్తున్నాము, బాబా సంతోషం వలన వీళ్ళకి కష్టం గాని, వీళ్ళ రెస్ట్ గాని, వీళ్ళ ఆకలి గాని, వీళ్ళ నిద్ర గాని ఏవి వీళ్ళ ఊహకి వచ్చేది కాదు. కానీ అవి తలుచుకుంటే ఇప్పుడు అనిపిస్తోంది మేమే చేశామా ఇవన్నీ అని. కానీ అప్పుడు మాకు అనిపించడానికి, ఆలోచించడానికి కూడా సమయం లేదు. అలాంటి జీవితం వెళ్ళబుచ్చాం మేము మెహర్ బాబాతో అని చెప్తున్నాడు. అసలు ఆ విధంగా ఆలోచించేవారమే కాదు అంటున్నాడు రిచి. అలాగని అందరి గురించి నేను చెప్పటం లేదు. బాబా దగ్గరికి వచ్చే కొందరు దైవ సాక్షాత్కారం కావాలనో, ఏవైనా అద్భుత శక్తులు కావాలనో ఏదో ఒకటి కోరేవారు. మరి ఇలాంటి వారు తప్పనిసరిగా బాబాతో జీవించడం ఎంతో కష్టమని తెలుసుకునేవారు. అలా గడపడం వారికి ఇష్టం కానందున కాస్త వెనక ముందుగా వదిలేసి వెళ్ళిపోయేవారు. అంటే అందరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారేమో, పొరపాటది. నేను అందరి గురించి చెప్పటం లేదు. బాబా దగ్గరికి వచ్చేవారు చాలా మంది. బాబా మీతో ఉండిపోతాం, బాబా మీకే నా జీవితం అంకితం అంటూ వచ్చేవారు. కానీ ఏమనేవారు వాళ్ళు, బాబా ఏదైనా దైవ సాక్షాత్కారం ఇస్తాడనో, లేకపోతే ఏదైనా మెరాకిల్స్ చేస్తారనో ఏదో ఒకటి ఆశించి వచ్చేవారు. దానివల్ల వాళ్ళకి అది కష్టంగా అనిపించి కొన్నాళ్ళు గడిపి తర్వాత చెప్పకుండా వెళ్ళిపోయేవారు. బాబా అడిగేవారు కూడా, వాళ్ళకి ముక్తినిద్దాం అనుకున్నాను వాడు వెళ్ళిపోయాడు అన్న మనుషులు అంటే సాధువులు కూడా ఉన్నారు.
బాబా వెయిట్ చేయమంటారు అంతే. ఆ వెయిటింగ్ భరించలేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏ పరీక్షలు పెట్టకుండా బాబా ఒక రోజంతా చెట్టు కింద కూర్చోమంటారు. అది కూడా భరించలేక అతను వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఇరీచ్ ఏమంటున్నాడంటే, నేను అందరి గురించి చెప్పటం లేదు. కాబట్టి ఎంతో కష్టమని తెలుసుకుని వాళ్ళు అలా గడపడం వాళ్ళకి ఇష్టం ఉండక కాస్త వెనక ముందుగా వదిలేసి వెళ్ళిపోయేవారు బాబాని. కానీ బాబా తనతో ఉండిపోవడానికి అనుమతించిన మా విషయంలో చూడండి, మేము ఏదీ ఆశించి రాలేదు. మేము కేవలం బాబా కోసమే వచ్చాము. అంటే మేమెలా ఉండగలిగామో కూడా చెప్తున్నాడు. నేను అందరి గురించి చెప్పటం లేదు. కొంతమంది మాత్రం ఇలా వెళ్ళిపోయేవారు. కానీ ఇక మా గురించి వస్తే, మా దగ్గరికి వస్తే మేమెలా ఉండేవాళ్ళమంటే, మేము ఏది బాబాని ఆశించలేదు. నిజంగా మండలి అంటే అద్భుత వ్యక్తులండి. వాళ్ళ గాథలన్నీ మనం తెలుసుకోవాలి. ప్రతి మండలి సభ్యుల గురించి మనం తెలుసుకుంటే, వాళ్ళ జీవితం అంతా బాబాయే ఉంటారు. ఎందుకంటే బాబా తప్ప వాళ్ళకి ఇంకేం జీవితం లేదు కనుక. వాళ్ళన్నిటిని వదిలేసుకుని సర్వార్పణ అయిపోయారు. ధూళిలా మారమంటాడు చూడండి ప్రభువు. అలా ధూళిలా మారిపోయారు కనుకే వాళ్ళకి ఇక్కడ ఇరిచ్చి కూడా అదే చెప్తున్నాడు. ఒక ముక్తి గురించి కానీ, మోక్షం గురించి కానీ, భగవత్ సాక్షాత్కారం గురించి కానీ, ఇది చేస్తే నేనేం లాభం పొందుతానని గాని ఇలాంటి ఆలోచన ఏం లేదు వాళ్ళకి. కాబట్టే మండలంతా కూడా అద్భుత వ్యక్తులండి. ఇక్కడ ఇరిచ్చి ఏమంటున్నాడంటే, మేము బాబా నుంచి ఏమీ ఆశించలేదు. మేము కేవలం బాబా కోసమే వచ్చాం అంటున్నాడు ఇరిచ్చి. ఫలానా పని చేయండని బాబా మాకు చెప్పినప్పుడు తద్వారా మేము పొందేదేమిటని ఆలోచించకుండా సహజంగా చేసేవారం. మేమక్కడ కేవలం బాబాను సంతోషపెట్టడం కోసమే ఉన్నాం కానీ, ఏదో లబ్ధి పొందాలని కాదు. మా అసలు కీలకం అదే. ఎప్పుడూ బాబాను సంతోషంగా ఉంచడం కోసమే మేము ప్రయత్నించేవాళ్ళం. దీనర్థం ఆయన ఏది చెబితే అది చేయటం. ఆయన ఏది చెబితే అది చేయటం. ఆయన అవసరాన్ని ముందుగా తెలుసుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం అంటున్నారు. ఒకసారి ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే, ఒకతను చాలా అద్భుతంగా చెప్పాడండి. ఆధ్యాత్మికత అంటే బాబా ఏం చెబితే అది చేయడం అని చెప్తే బాబా చాలా సంతోషించి, ఏ టు జెడ్ చెప్పేసావు నువ్వు అంటారు. ఆధ్యాత్మికత అంటే భగవంతుడు ఏం చెప్తే అది చేయడంట. దాని అర్థం అదే. అది ఆచరించి చూపించాలి జీవితంలో అంటాడు ప్రభువు. అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు, బాబా సంతోషం, బాబా కంఫర్టు, బాబా ఏం చెప్తే అది చేయడం, బాబాకి ఏది కావాలో ముందుగానే ఆలోచించి చేయడం. ఇవే మా లక్ష్యాలు. ఇవే మా కీలకం. ఇది తప్ప మాకింకేం లేదు జీవితంలో అని చెప్తున్నాడు ఇరిచి. దీని గురించి మాట్లాడేప్పుడు ఒకరు అడిగారు నన్ను. ఇరిచి చెప్తున్నాడు, "నీవెప్పుడైనా బాబాను సంతోషపెట్టావా?" అని ఎవరైనా నన్ను అడిగితే, ఈ సందర్భంలో నాకు చక్కని ఒక కథ గుర్తుకు వస్తుంది. అది మీకు చెప్తాను అంటున్నారు. ఒకసారి మేము నలుగురైదుగురం బాబాతో ప్రయాణిస్తున్నాం. అంటే కథ అంటే సంఘటనండి. అది ఒక మస్తు యాత్ర. చీకటి పడేసరికి ఒక రహదారి బంగళా దగ్గరికి చేరుకున్నాం మేము. బంగళా ఖాళీ లేదని తెలిసింది. మేము తరచుగా అందులో ఉండడం వల్ల దాని మేనేజరు మమ్మల్ని గుర్తుపట్టి, "గదులు కావాలంటే ఖాళీ లేవు కానీ, మీ సామాన్లన్నీ నాకిస్తే తాళం వేసి భద్రపరుస్తాను. మీరంతా ఈ వాకిట్లో పడుకోవచ్చును" అని చెప్తాడు మేనేజరు మాతో. మేమంతా ఆరుబయట పడుకోవడానికి అలవాటు పడ్డాం కనుక అదేమీ కష్టం కాదనుకుని, నేను బాబా దగ్గరికి వెళ్లి మేనేజరు చెప్పిన సలహా గురించి వివరించాను. "ఇది మంచి సలహాయే" అని బాబా అనడంతో పెరట్లో ఒక పక్కగా బాబా బెడ్డింగుని పరిచి, దాని పక్కనే నా బెడ్డింగు వేసుకున్నాను. రాత్రి సమయంలో ఆయనకేదైనా కావాలంటే అందించేందుకు వీలుగా నేను బాబాకు చేరువగా పడుకున్నాను. నిద్రలో గురకపెడితే బాబాకు భంగం కలగకుండా ఉండేందుకు తక్కిన మండలి వారు కాస్త దూరంగా తమ బెడ్డింగులు వేసుకున్నారు. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. మామూలుగా మా ప్రయాణాల్లో మేమంతా అలిసిపోయి ఉంటాం. ఇప్పుడంతా బాగా నిద్రలో మునిగిపోయారు వారు. నేను నా బెడ్డింగ్ మీద కూర్చుని కాపలా కాస్తున్నాను బాబాకు దగ్గరగా కూర్చుని. నేను కూర్చుని ఉండగా ఆకాశంలో ఒక తోకచుక్కని చూచాను. అంటే బాబాని ఎలా సంతోషపెట్టారు? బాబాని సంతోషపెట్టే సన్నివేశం ఏదైనా చెప్పండి అంటే, మా ఈచిక ఆ టైంకి గుర్తుకొచ్చిన సన్నివేశం చెప్తున్నానండి. అంటే ఇలాంటి సంఘటనలు చాలా జరిగి ఉంటాయి కానీ, ఇది మొదటిగా ఇరిచికి గుర్తుకొచ్చిన సంఘటన. అది చెప్తున్నాడు. నవజీవన కాలంలో ఓసారి బాగా అలిసిపోయినప్పుడు ఒక బంగళాలో వెళ్తే ఎప్పుడూ ఆ బంగళాలోనే ఉండేవారట. కానీ ఆ రోజు గదులు ఖాళీ లేకపోవడంతో మేనేజర్‌కి వీళ్ళందరూ తెలుసు కాబట్టి, "మీ సామానంతా మేము భద్రపరుస్తాను. లాక్ రూమ్‌లో పెడతాను. మీరందరూ వాకిట్లో పడుకోండి. వరండాలో పడుకోండి" అంటే అది బాబాకి చెప్తే, బాబా కూడా యాక్సెప్ట్ చేస్తారు. సరే అందరూ కొంచెం దూరంగా బెడ్డింగులేసి పడుకుంటే, ఇరిచ్చి మాత్రం బాబాకి మరి కాపలా ఉండాలి కదా! బాబాకి దగ్గరగా వేసుకొని బాబా పడుకుంటే బెడ్డింగ్ పక్కన కూర్చుని చూస్తున్నట్ట.
అంటే ఓపెన్ ప్లేస్ కదా! ఆ ఓపెన్ ప్లేస్‌లో కూర్చునున్నాడు ఇరిచి బాబాకి దగ్గరగా. ఆకాశంలో ఒక తోకచుక్కను చూసాడు ఇరిచి. దానికో పెద్ద తోక ఉంది. దానికొక పెద్ద తోక ఉంది. ఆకాశంలో మెల్లగా కదులుతోంది ఒక తోకచుక్క. దాన్ని చూచి మోహితుడైన నాకు, ఓహో! బాబా దీన్ని చూస్తే ఎంత ఇష్టపడతారో కదా! అన్న ఆలోచన వచ్చింది. అయితే బాబా గాఢ నిద్రలో ఉన్నారు. నేను అక్కడే కూర్చుని ఆ తోకచుక్కను కనిపెట్టి చూస్తున్నాను. మనసులో బాబా దాన్ని చూస్తే ఎంతో సంతోషిస్తారు గదా! అని తలపోశాను. చివరికి మెల్లగా బాబా, బాబా, బాబా అని పిలిచాను బాబాని. అంతలో ఆయన లేచి కూర్చుని ఏమిటది అని సౌజ్ఞ చేశారు. నేను ఆర్ద్రతగా ఆకాశం వైపు చూపిస్తూ, బాబా అదిగో ఆ తోకచుక్క చూడు బాబా అన్నాను. తన తల తిప్పి ఒక్క క్షణం దాని వైపు చూచి, వెంటనే అందులో చూచేందుకేముంది అన్నట్లు సౌజ్ఞ చేస్తూ నిలువెల్లా ముసుగు తన్ని పడుకున్నారు బాబా. పడుకునబోయే ముందు బాబా దుప్పటి ఎలా కప్పుకున్నారో నాకింకా బాగా జ్ఞాపకం ఉంది. ఒక వెర్రివాడు మాత్రం తనకు నిద్రాభంగం కలిగించి తోకచుక్క చూచేందుకు లేపుతున్నాడు అన్నట్లుగా ఉంది బాబా సంజ్ఞ. అంటే ఈ తోకచుక్క అనేది మనకంటే ఇప్పుడు నెట్‌లొచ్చేసి మనకి చాలా ఈజీగా మనం చూసేస్తున్నాం. ఆ తోకచుక్క చాలా రేర్‌గా వస్తుందండి ఆకాశంలో. అది వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడం కూడా. ఇతనేమనుకున్నాడంటే బాబాయే ఒక అద్భుతం. ఆ అవతారమే ఒక అద్భుతం. ఆయనకి తెలియని అద్భుతాలేవుంటాయి. కానీ రిచ్ మామూలు మానవుళ్ళ బాబాని కూడా భావిస్తూ ఈ తోకచుక్క చూస్తే బావుండు అనిపిచ్చింది. అందుకే బాబాని పాపం చాలా నెమ్మదిగా లేపుతాడు. కానీ బాబా చూసి ఏమంటున్నారు? "ఇదేమైనా పెద్ద అద్భుతమా? దీనికోసం నన్ను లేపావా? నాకు నిద్రాభంగం కలిగించావు. నువ్వు ఎలాంటి వెర్రివాడివి" అన్నట్టు ఒక చూపు చూసేసి నిండా ముసుగు తన్ని పడుకున్నారట. కానీ మేము బాబాను అప్పుడప్పుడు సంతోషపెడుతూ ఉండేవారం. కానీ అప్పుడు బాబా సంతోషించకపోయినా నాకేమనిపించిందంటే గిరీష్ అంటున్నాడు, "నాకు అది సంతోషం కలిగిస్తుందనుకున్నాను. కానీ బాబాకి సంతోషం కలిగించలేదు. కానీ ఇలాంటి చర్యలు తరచూ జరుగుతూ ఉండేవి. కానీ అసలైన సంతోషాన్ని కూడా బాబాని నేను కలిగించాను" అని చెప్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఆ సంతోషాన్ని అంటే బాబా వ్యక్తపరిచారన్నమాట సంతోషాన్ని. ఇక్కడ బాబా వ్యక్తపరచలేదు. "వెర్రివాడా ఇది చూడడంలో ఏముంది అద్భుతం" అని మళ్ళీ మళ్ళీ బాబా పడుకుండిపోయారు. ఇక్కడ బాబా సంతోషం కాదు, ఇరిచ్చి సంతోషమే మనకు కనిపించింది. కానీ బాబాకి నిజమైన సంతోషాన్ని కలిగించాను అది కూడా నేను చెప్తాను అంటున్నాడు ఇరిచ్చి. కొన్నేళ్ల క్రితం ఒకసారి నాకొక పని చేయమని అప్పగించిన విషయం గుర్తుంది. మేమున్న చోటికి 2 గంటల ప్రయాణ దూరంలో బాబా కుటుంబం ఒకటి ఉండేది. వాళ్ళ మధ్య కుటుంబ కలహాలొచ్చింది. వాళ్ళని సమాధానపరిచి, ఒక అవగాహన కుదిర్చి, ఆయన విధించిన షరతులను ఆ కుటుంబ సభ్యులంతా అంగీకరించేటట్లు ప్రయత్నించి రమ్మని బాబా నన్ను పంపారు వారి వద్దకి. నిజానికి తాను తయారు చేసిన ఒడంబడికని అంటే అంగీకార పత్రం ఉంటుంది కదా! అది అంగీకరింపచేసి వారి చేత సంతకాలు చేయించుకుని తెమ్మని బాబా నన్ను కోరారు. అక్కడికి వెళ్లి వాళ్ళ మధ్య సయోధ్య కుదర్చడమే కాదు, ఒక అంగీకార పత్రం మీద సంతకాలు కూడా వాళ్ళు చేయాలి. అంటే ఇంకెప్పుడు దెబ్బలాడుకోం, కలిసిమెలిసి ఉంటాం, మాలో మనస్పర్ధలు లేవు. ఇలాంటి వాటికి ఒక పాయింట్స్ ఉంటాయన్నమాట. అది తీసుకెళ్ళి వాటి మీద సంతకాలు కూడా వాళ్ళు పెట్టించాలి. ఇలా బాబా నాకు పని అప్పచెప్పారని చెప్తున్నాడు రిచి. ఇది కష్టతరమైన విషయమని నాకు తెలుసు. ఎందుకంటే కుటుంబ తగాదాలు ఎప్పుడు క్లిష్టమైన సమస్యలతో ఉంటాయి కనుక వాటి పరిష్కారానికి చాలా సమయం పట్టడమే కాక ఎంతో ఓర్పు కూడా కావాలి అని నాకు తెలుసు అంటున్నారు రిచి. ఎందుకంటే మా కుటుంబ వ్యవహారాలు అంత అన్నీ ఓపెన్‌గా ఉండవు. కొన్ని దాచబడి ఉంటాయి. మధ్యలో వెళ్లి వాళ్ళకి సఖ్యత కుదురుస్తాను అంటే అది కొంత గొడవకైనా కారణమవుతుంది. ఆ సమస్య మరింత పెద్దదయ్యేనా అవుతుంది. అదే చెప్తున్నాడు రిచి. దీనికి సమయం పట్టవచ్చు, ఓర్పు కూడా కావాలి. కనుక పొద్దున్నే 6 గంటల ప్రాంతంలో సైకిల్‌పై బయలుదేరాను నేను అని చెప్తున్నాడు. అంటే మరి బాబా ఆర్డర్ కనుక ఇంకేమీ మాట్లాడకుండా ఆ పత్రం పట్టుకొని వాళ్ళ దగ్గరికి బయలుదేరాడు పొద్దున్నే 6 గంటలకి సైకిల్ తొక్కుకుంటూ. నేను బయలుదేరే ముందు బాబా నాకు చాలా సార్లు చెప్పారు. సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి రావాలి నువ్వు అని చెప్పారు బాబా. ఉదయం 8 గంటకల్లా వారింటికి చేరి అందరినీ ఒక చోటకు పిలిపించి విషయ సేకరణ ప్రారంభించాను నేను. అంటే వాళ్ళందరినీ ఓ చోట పిలిచి అందరిని అడుగుతున్నాడు. ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు మనస్పర్ధలొచ్చాయి? దీనికి కారణం ఏంటి? ఇవన్నీ అడగాలి కదా! ముందు సబ్జెక్ట్ తెలిస్తేనే పరిష్కారం ఉంటుంది కదా! కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడుగుతున్నాడు. నేననుకున్నట్లే పురోగతి నెమ్మదిగా జరుగుతోంది. సాయంకాలం 4 గంటలు కావచ్చింది.
బాబా ఆజ్ఞానుసారం సాయంత్రం 6 గంటలకల్లా బాబా దగ్గరకు వెళ్ళాలంటే నేను వెంటనే బయలుదేరాలని నాకు తెలుసును. అయితే ఈ పని బాబాకు ముఖ్యమైనది కనుక అది నెమ్మదిగా సాగినా చివరికి ఆ వివాదం తప్పక పరిష్కారం అవుతుందని నాకు తెలుసు కనుక నేను నేను తేలే వరకు ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ తన బుద్ధిని వాడుతున్నాడు ఇరిచి. బాబా 6 వచ్చే ఎలాంటి పరిస్థితులైనా అని చెప్పారు చాలా సార్లు. కానీ ఇక్కడ ఇరిచి ఏమంటున్నాడు, బాబాకి ఎంతో ముఖ్యమైన కుటుంబం గనక ఇది పరిష్కారమై వెళ్తే బాబా సంతోషిస్తారు కదా. అందుకని ఏమంటున్నాడంటే నిదానంగానే పరిష్కారం అయ్యాకే నేను వెళ్తాను బాబా దగ్గరికి నిర్ణయించేసుకున్నట్టు ఇరిచి. మరో 2 గంటలు పట్టేటప్పటికి అనుకున్నట్లుగానే 6 గంటలు కాబోతుండగా బాబా కోరుకున్నట్లు కుటుంబ సభ్యులందరి చేత అప్పటికి ఒప్పించి అంగీకార పత్రం మీద సంతకాలు కూడా చేయించాను. వచ్చిన పని పూర్తి చేసుకుని మహదానంతో నా సైకిల్‌పై వెనక్కి బయలుదేరాను. ఆనాడు సాధించిన ఘన కార్యంతో బాబాని సంతోషపెట్టవచ్చును అనుకున్నాను నేను. మరి నేను ఆలస్యంగా వెళుతున్నానని తెలిసినా బాబా కోరినట్టు వాళ్ళ సంతకాలు తీసుకుని ఆహ్, తీసుకోగలగడంతో ఈ పోల్చబడిన అంటే ఈ ఆలస్యం ఏమంత ముఖ్యం కాదు అనిపించింట. అంటే ఒడంబడికైతే అంటే మేమింక గొడవలు పడం, మేము సఖ్యతగా ఉంటాం అని మాటైతే ఇచ్చేసారు. ఎన్ని గంటలకి? 6 గంటలకి ఇచ్చారు. కానీ సంతకాలు చేయడంలో లేట్ అవ్వడంతో కొంచెం ఆలస్యమైందట. అయినా కూడా ఈ సంతకాలు చేయించుకున్న తర్వాత బయలుదేరాడు. కానీ ఇరిచ్చి మనసులో ఏమనుకుంటున్నాడు, బాబా 6కి రమ్మన్నా కూడా ఈ సంతకాలు కూడా చేయించుకుని వెళ్ళాను కనుక బాబా చాలా సంతోషిస్తారు. ఈ ఆలస్యానికి బాబా నన్నేమి అనరు. ఇంకా పై పై మెచ్చుకుంటారు అనుకుంటున్నాడు ఇరిచ్చి. అంటే ఇరిచ్చి అంటే తన బాబాని సంతోషపెట్టడం అన్నదే ఆలోచిస్తున్నాడు తప్ప, బాబా ఎలా సంతోషపడతారు, దేనికి సంతోషపడతారన్నది ఆలోచించట్లే. బాబాని నేను సంతోషపెడతాను ఈ విషయంలో, నేను అన్నది వచ్చేసిందండి ఇక్కడ. ఇది మనం గమనించాలి. కాబట్టి ఈ చిన్న విషయమే, కానీ దాన్ని బాబా ఎంత సీరియస్‌గా తీసుకున్నారన్నది ముందు ముందు మనకు తెలుస్తుంది. ఈ పని పూర్తి చేయకుండా సకాలంలో వెళ్ళే కంటే, ఆలస్యమైనప్పటికీ బాబా చెప్పినట్లు నెరవేర్చుకుని వెళితే బాబాను సంతృప్తి పరవచ్చుననుకున్నాను. సరే, ఇంతకు ముందే నేను చెప్పినట్లు బాబా చాలా ఆనందిస్తారు అనుకుంటూ సైకిలు తొక్కుతూ బయలుదేరాను నేను. దాన్ని నేను నెరవేర్చానన్న తృప్తితో నేను మంచి హుషారుగా ఉన్నాను. తీరా నేను తిరిగి వెళ్ళేసరికి బాబా నిద్రపోయారు. మండలి సభ్యులొకరు, "బాబా నీ మీద చాలా ఆగ్రహించారని" చెప్పాడు. బాబా నిన్ను 6 గంటలకల్లా తిరిగి రమ్మన్నారని నీకు తెలీదా? ఇంత ఆలస్యం రావడంలో నీ ఉద్దేశ్యమేమిటి? నీవు బాబా చెప్పినట్లు విధేయతతో చెయ్యలేకపోతే ఎందుకు పనికిరాని వాడివని, అశుద్ధం తింటే మంచిదన్నారు బాబా అని చెప్పాడు మండలివాడు. అంటే అతను ఎంతో సంతోషంగా బాబాకి సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే వాడు ఒప్పుకోవడమే కాకుండా సంతకాలు కూడా పెట్టేశారు కనక, సంతకాలు పెట్టడం లేట్ అవుతుందనుకున్నాడు. కానీ వాడు వెంటనే సంతకాలు కూడా పెట్టడంతో ఆ పత్రం తీసుకొనొస్తున్నాను. బాబాకి చాలా సంతోషం కలుగుతుంది. ఇమ్మీడియేట్‌గా బాబా దగ్గరికి వెళ్లి ఈ పత్రాన్ని చూపించాలనే సంతోషంతో బాబా దగ్గరికొస్తాడు. కానీ అప్పటికే బాబా నిద్రపోతారు. కానీ మండలి మధ్యలోనే అడ్డేసి "బాబా ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? బాబా నిద్రపోయారు. నిన్ను చాలా సార్లు అడిగారు. అయినా వెళ్ళే ముందు కూడా చాలా సార్లు చెప్పారట కదా! నువ్వు 6 గంటలకల్లా వచ్చేయమని. కానీ నువ్వెందుకు ఆలస్యం చేశావు? నీ ఉద్దేశ్యం ఏంటి? బాబా ఏమన్నారో తెలుసా? విధేయత చూపించకపోతే నువ్వు ఎందుకు పనికిరాని వాడివి కనుక వెళ్లి అశుద్ధం తినమన్నారు బాబా" అంటాడు మండలివాడు ఇరిచితో. ఇది విన్న నేను నా గదికి వెళ్లి చెమట పట్టిన బట్టలు విప్పి కురిచ బట్టలు తొడుక్కొని పెరడుకడ్డంగా నడుచుకుంటూ ఒక మూలనున్న పాయఖానా దగ్గరికి చేరాను నేను. అంటే ఇంక ఆలోచించట్లేదు ఇరిచ్చి. బాబా నుండి అంత మాట పడ్డాడతను. ఇంకేమీ బుర్ర పనిచేయట్లేదు. బాబాకి బాధ కలిగించాను. విధేయత అంటే ఏమిటో అతనికి అవగతమవుతోందిప్పుడు. అందుకని బాబా ఏమన్నారు? అశుద్ధం తింటే మంచిదన్నారు కదా! ఆ చర్య చేసేస్తున్నాడు ఇరిచ్చి. అసలు ఎంత ధైర్యశాలో చూడండి, మనకి ఇరిచ్చి ద్వారా మనకు అవగతమవుతుంది. బాబా అన్న మాట అది డైరెక్ట్‌గా కూడా వినలేదు. మండలి అన్నాడు ఆ మాట. బాబా ఇలా అన్నారని. ఆ మాట పట్టుకున్నాడు. అంటే గురువుకు తగ్గ శిష్యుడులా అన్నమాట. వెంటనే ఆ పాయఖానా దగ్గరికెళ్ళాట. ఆ రోజుల్లో మా పాయఖానా అంటే మనకి బాత్రూమ్స్, లెట్రిన్స్ ఇప్పుడంటే మోడర్న్‌గా ఉన్నాయి కానీ, అప్పటి పద్ధతి వేరండి.
అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఓ బకెట్ లో పెడతారు. ఆ బకెట్ మొన్నాడు మెసెంజర్ వచ్చి తీసుకెళ్లిపోతుంది. ఇదంతా బాబా అంటే ఈ పాత పద్ధతి అనమాట. ఇచ్చి వెంటనే ఏం చేస్తారంటే ఆ పాయఖానా దగ్గరికి వెళ్ళి ఆ బకెట్ దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇలా పెట్టబోయేటండి. అంటే బాబా తినమన్నారు కదా. అసలు ఈ ఆ ఆలోచన, ఆ సర్వార్పణ చూడండి ఎంత అద్భుత వ్యక్తో ఇరిచి మనకి. నేనప్పుడు పాయఖానా దొడ్లోకి వెళ్ళాను. వెళ్ళి బెజ్జం ద్వారా కిందనున్న బకెట్ తాకేందుకు వంగాను. నేను ఆహ్, ఈ అశుద్ధం తినాలన్న బాబా మాట అన్నది దాన్ని పాటించడం నా విధి అనిపించింది నాకు. కనుక నేను బాగా వంగి బకెట్‌లోని అశుద్ధాన్ని వేలితో తీయబోతుంటే అంతలో మండలి సభ్యులొకరు "ఇరిచ్, బాబా నిన్ను వెంటనే రమ్మంటున్నారు" అని బిగ్గరగా పిలిచాడు. నేనన్నాను, "ముందుగా చేయవలసిన పనొకటి, ఒక్క క్షణం ఆగు" అన్నాను నేను. అంటే నేను చేయవలసిన పనొకటుంది, ఒక్క క్షణం ఆగు అన్నాను నేను మండలితో. "కాదు కాదు, ఇప్పుడే రావాలి" అని అతను మళ్ళీ పిలిచాడు. నేనన్నాను, "నీవు ఏం చేస్తున్నా వదిలేసి వెంటనే రమ్మని బాబా పిలుస్తున్నారు" అన్నాడు మండలివాడు. అంటే హ్మ్, బాబా ఎప్పుడూ కూడా ఒకసారి పిలుస్తారండి. రెండోసారి పిలిచారంటే ఎక్కడిదక్కడ వదిలేసి రావాలమాట. అవి ఆర్డర్స్, బాబా ఎప్పుడో ఫస్ట్‌లోనే చెప్పిన ఆర్డర్స్. ఫస్ట్ ఇరిచ్చి ఆ ప్రయత్నం చేస్తుంటేనే వెంటనే ఇరిచ్చికి పిలుపొచ్చింది. ఇరిచ్చి ఏమంటున్నాడు, "నేను చెయ్యవలసిన పనొకటుంది, అది చేసి వస్తాను" అంటున్నాడు. కానీ వెంటనే మండలేమంటున్నాడు, "కాదు కాదు, నువ్వు ఎలా ఉన్నవాడే అలా వచ్చేయాలి అంటున్నారు బాబా, వెంటనే రమ్మంటున్నారని" మండలి అంటే సర్వాంతర్యామి అంతా తెలుసు. ఇరిచ్చి ఏం చేస్తున్నాడో బాబాకి తెలుసు గనక అంత పరుగు పరుగున ఉన్నట్టుండి ఎలా ఉన్నవాడివి అలా రమ్మంటున్నారని కబురు పెట్టిస్తారు మండలి చేత బాబా. గత్యంతరం లేక నేను హ్మ్, బాబాను చూచేందుకు వెళ్ళాను. వెంటనే ఆయన నేనానాడు ఆలస్యంగా వచ్చినందుకు చివాట్లేశారు. అంతకుముందు సైకిలుపై వస్తూ నేను చేసిన ఘనకార్యానికి బాబా మెప్పు పొందుతాను అనుకున్న ఉత్సాహం కాస్త ఆయన గద్దింపుతో నీరు కారిపోయింది నాకు. నేను బాబా ఆజ్ఞ జవదాటాను అన్నది నిజం. ఆయన స్వయంగా 6 గంటలకల్లా తిరిగి రమ్మనమని మళ్ళీ మళ్ళీ చెప్పారు. మరి నేనలా నడుచుకోలేదు కదా! బాబా నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేనేం మాట్లాడకుండా అలాగే నిలబడి ఉన్నాను. కాసేపయ్యాక బాబాయే "ఎందుకు ఆలస్యమైంది?" అడిగారు నన్ను. అప్పుడు నేనన్నాను, "రాజీ చేయడం ఎంత కష్టమైందో. అందరినీ చివరికి ఎలాగైతేనే ఒప్పించి నువ్విచ్చిన కాగితాల మీద ఆ సంతకాలు చేయించి వచ్చాను బాబా" అని సవినయంగా చెప్పాను బాబాకి. విషయం విన్న బాబా ముఖం విప్పారింది. "నీవలా చేశావా?" అని సౌజ్ఞ చేశారు. అంటే ఎంతో అమాయకంగా ఏం తెలియనట్లు బాబా అన్నట్ట. "ఆహా! నువ్వలా చేశావా?" అన్నట్ట. సంతకాలతో ఉన్న కాగితాల్ని ఇచ్చేసరికి నా వీపు మీద తట్టి ఆలింగనం చేసుకున్నారు బాబా. నేనా క్షణంలో బాబాని నిజంగా సంతోషపెట్టానని తెలుసుకున్నాను అంటున్నాడు ఇరిచ్చి. అంటే ఎప్పుడైతే బాబా చివాట్లు వేసినా కూడా, ఆ తిట్టుకి అది చేసేద్దామని వెళ్ళిపోయాడు కదా! అంటే దాన్ని పాటించాలి, ఇది నా విధి అనుకున్నాడు చూసారా? దానికి బాబా మెచ్చుకున్నారండి. కానీ ఇక్కడ ఇరిచ్చి ఏం చెప్తున్నాడంటే, "బాబా ఎన్ని తిట్లు తిట్టినా నేను నీరు గారిపోయాను. కానీ అన్నీ సవినయంగా నేనిలా నువ్వు కాంప్రమైజ్ చేశాను బాబా. ఇలా సంతకాలు పెట్టించాను" అని కాగితం చూపిస్తే చాలా అమాయకంగా, "ఆహా! ఎంత పని చేశావా నువ్వు" అన్నట్ట బాబా. దాంతో బాబాకి చాలా సంతోషం అనిపించింది అని చెప్తున్నారు ఇరిచి. కాబట్టి బాబా ఎంతటి దయామయుడో, నాకు ఒప్పగించినవని పని తృప్తికరంగా నెరవేర్చుకుని రాగానే ఆయన నన్ను అభినందించి ఉంటే, అది నేను చేసిన కృషికి ఫలితంగా భావించి ఉండేవాడిని. అంటే ఇందాక మనం అనుకున్నాం గదా! నేను చేసుకొచ్చేసాను కనుక బాబా మెచ్చుకుంటారు. అంటే అది బాబా వల్ల జరిగింది అనుకోవట్లే. నేను ప్రయత్నం చేయడం వల్ల ఆ సంతకాలు కుదిరాయి అనుకుంటున్నాడు. ఇరిచ్చి కూడా అదే చెప్తున్నాడు. ఎంత దయార్థ హృదయుడంటే బాబా, ఒకవేళ నేను వచ్చిన వెంటనే మెచ్చుకుని ఉంటే, ఇది నేనే చేశాను, ఇది నా కృషి అంటే నేను మమైకమైపోయి ఉండేవాడిని. దాని నుంచి నన్ను రక్షించాడు ప్రభు అని చెప్తున్నాడు. అసలు ఎంత అండర్‌స్టాండింగో చూడండి అవతార పురుషుడి మీద ఇరిచ్చికి. అలా బాబా అభినందించి ఉంటే, అది నేను చేసిన కృషికి ఫలితంగా భావించి ఉండేవాడిని. నేనందుకు అర్హుడిని. అది నేను సాధించానని తలచేవాడిని. అంటే అప్పుడే వెంటనే మాయ కమ్మేసేది. నేనుతో మమైకమైపోయేవాడిని. ఇది దాగి ఉన్న అహంకారాన్ని బలపరచడమే కాక, నేను బాబా మెప్పు పొందానన్న భావాన్ని కల్పించి అపనింద పాల్చేస్తుంది. బాబా తన సంతోషాన్ని ఎప్పుడు వ్యక్తీకరించినా, అది ఒక బహుమానం రూపంలో ఆయన నుండి వస్తుందే కానీ, మన నడవడికను బట్టి వచ్చింది మాత్రం కాదని గ్రహించాలి అంటున్నాడు ఇరిచి.
అంటే ఒక పని బాబా అప్పగించారు అంటే దాన్ని చాలా సమర్థవంతంగా చేసేసానండి, నేను కనుక చేశానండి, నేను లేకపోతే లేదు, ఇలా నేనుతో మమేకమైపోతే కనుక అది బాబా మెప్పు కాదు, బాబాకి సంతోషము కాదు అంటున్నాడు. అది మన నడవడిక వలన కాదు, బాబా మన దగ్గర ఉండి ఆయన సహాయ సహకారాలతో ఆ పని చేయిస్తాడు కనుక అది గుర్తెరగాలి. అప్పుడు బాబా నుండి మనకి బహుమానం వస్తుంది అంటున్నాడు ఈ రిచి. చూడండి, అప్పుడప్పుడు బాబా ఎడల మనకుండే ప్రేమ ఆయనకు భారం అవుతూ ఉంటుంది. మనం ఆయనకు సహాయపడాలనో సేవ చేయాలనో కోరతాం. అలా చేసేందుకు బాబా అనుమతిస్తారు. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బాబా చేతులు కడగడంలో మనం సహాయపడాలి అంటే ఎంత మోటుగా ఉంటుందో ఊహించండి. అంటే బాబా చేతులు కడుగుతున్నప్పుడు నీళ్లు పోయడమో, టవల్ అందడమో, బాబా చేతులు మృదువుగా కడగడమో, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం ఏమనుకుంటామంటే బాబా మీద ప్రేమ ఉప్పొంగిపోయి మనం చేస్తున్నాం ఆ పని అనుకుంటాం. కానీ అది ప్రభువుకి ఎంత ఇబ్బంది కలుగుతుందో మనకు అవగతం అవ్వదు అంటున్నాడు. ఆయన చేతులు కడగడంలో మనం సహాయపడాలంటే ఎంత మోటుగా ఉంటుందో ఊహించండి. ఒకరేమో సబ్బు పట్టుకుంటారు, ఒకరేమో తువాలు పట్టుకుంటారు. బాబా తన చేతులు స్వయంగా కడుక్కోలేని అసక్తులు అన్నట్టు కనిపిస్తుంది అక్కడ. నిజానికి ఆయన అందుకు సమర్థులే. ఎందుకంటే బాబా పనులు బాబా చేసుకోగలరు. కానీ మీకిచ్చే అవకాశం అంటాడు తండ్రి. అందుకే నేను ఏదైనా ఒక పని అప్పగించాను అంటే అది మీ సమర్థత కాదు, నా నా మెప్పు అంటే నాకు సర్టిఫికేట్, నువ్వు దానికి అర్హుడివి అనే ఒక సర్టిఫికేట్ ఇవ్వడంతో ఈ ఈ పని నీకు ఇస్తున్నాను. ఆ పని నేను చేసుకోలేక కాదు, అందులో నీకు పాలు పంచుకునే అద్భుత అవకాశాన్ని ఇస్తున్నాను అంటాడు తండ్రి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు రిచి, బాబా చేతులు కడుక్కోలేని అసక్తులేం కాదు, ఆయన సమర్థుడే. కానీ మాకు అవకాశం ఇస్తాడు. ఈ అవకాశాన్ని మనం ఏమనుకుంటామంటే బాబా చేతులు కడిగించేశామండి, బాబాకు సబ్బందించాను, బాబాకు టవల్ అందించాను, ఇలా నేను అంటే అహం ప్రబలుతో ఉంటుంది. ఇది ఏమనుకుంటామంటే బాబాని సంతోష పెడుతున్నాము అనుకుంటాం. కానీ ఆ ప్రేమ ఆయనకి ఇబ్బందికరం అవుతుంది అని చెప్తున్నాడు రిచి. కాబట్టి బాబా తాను ఇబ్బంది పడ్డా మనం ఆయనకు సేవ చేశామన్న ఆలోచన వచ్చే అవకాశం మనకిచ్చేవారు. ఈ విధంగా కూడా మన ప్రేమ ఆయనకు భారం అవుతుంది అంటున్నారు. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఇరిచి ఎంత నిశితంగా బాబా గురించి చెప్తున్నాడో చూడండి. చిన్న విషయం, బాబా చేతులు కడుక్కోవడానికి తువ్వాలు అందించడం, సబ్బు అందించడం, బాబా చేతులు కడగడం, ఇవన్నీ మనం ప్రేమ అనుకుంటాం. కానీ ఆయన ఇచ్చే అవకాశం, ఎందుకు ఇస్తున్నాడు ఆయన అవకాశం? ఆయన ప్రేమని మనం అలా వ్యక్తం చేయగలుగుతామని ఆయనిచ్చిన అవకాశం తప్ప ఇది బాబా చేసుకోలేక అసమర్థతతో మనకిచ్చిన అవకాశం కాదు అంటున్నాడు. దీనివల్ల ఇలాంటి ప్రేమ వలన ఆయనకి ఇబ్బందే భారమే అవుతుంది అంటున్నాడు ఇరిచి. సంగీతంలో ప్రావీణ్యత లేకపోయినా కొందరు అప్పుడప్పుడు బాబా ముందు పాడుతూ ఉంటారు. కంఠంలో శ్రావ్యత, వినసొంపు ఉండకపోయినా బాబాను సంతోష పెట్టాలనే కోరిక మాత్రం ఉంటుంది వారిలో. అయినా ఈ కీచు గొంతుకను ఎంతో పరవశులై చిరునవ్వుతో బాబా ఆలకిస్తారు. అంటే కొంతమంది పరవశులై పాడుతూ ఉంటారు. అందుకే బాబా ఎవరిని నువ్వు నువ్వు న్యాయం చేయలేవు అంటారు. అంటే ఎవరి తరపునైనా మనం వీళ్ళు కరెక్ట్ అండి, వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది నీకు అర్హత లేదు అంటాడు తండ్రి. ఎందుకంటే బాబాకే పూర్తిగా అవగతమవుతుందండి ఆత్మ యొక్క స్థితి. అందుకే ఇక్కడ బాబా కూడా ఇది ఏం చెప్తున్నాడు, సంగీతంలో ఏమాత్రం ప్రావీణ్యం లేకపోయినా బాబా దగ్గర పాడాలి అనే ఒక కోరిక ఉంటుంది కదా, దాన్ని ప్రభువు యాక్సెప్ట్ చేసేవట. వాళ్ళు ఎంత కీచు గొంతుకుతో పాట పాడినా కూడా బాబా ఎంతో పరవశమైపోయి చిరునవ్వుతూ ఆలకిస్తూ ఉండేవారట. ఈ సృష్టిలోనే ఎంతో ఆహ్లాదకరమైన స్వరంగా ఆ సంగీతంలో లీనమై ఊగిపోయేవారట. అంటే ఇంత అద్భుతమైన స్వరం కానీ, ఇంత అద్భుతమైన గానం కానీ నేను ఎప్పుడూ వినలేదు అన్నట్టు ఉండేవారట తండ్రి ఆ కీచు గొంతుకుతో పాడుతున్న ఆ సంగీతాన్ని వింటూ. ఆయన తన్మయత్వం అనేది పాడేవారి సంగీతానికి కాదు, ఆ పాటను అందించే ప్రేమకి అంటున్నారు. మీకు తెలుసనుకుంటాను, బాబా తరచూ తాను తన ప్రేమికులకు బానిసను కానని, తన ప్రేమికులకు ప్రభువునని, అయితే తన ప్రేమికుల ప్రేమకు బానిసనని చెప్పేవారు బెహర్ బాబా అంటున్నాడు రిచి. అంటే నాకు ఇక్కడ ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుందండి. గోపి అద్భుతమైన గాయకుడు. బాబా బ్లెస్సింగ్స్ ఫుల్ ఉన్నతను. అతను మాట్లాడుతున్నప్పుడు నత్తొస్తుంది కానీ, పాడుతున్నప్పుడు అద్భుతంగా పాడతాడు. అతను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే పాట అన్నది ఎలా పాడాలి ప్రభువు దగ్గర. ఒక కచేరీ చేసినా, ఒక సంగీతం ఏదైనా చేస్తున్నప్పుడు ఎంత నిష్ఠాతులే ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వీళ్ళందరూ పాడతారు అంటే, అక్కడ వాళ్ళ భావనలో ప్రభువు, ఆమె తప్ప ఇంకెవరూ లేరనే భావనతో పాడతారండి. అందుకే అంత అద్భుతంగా ప్రెజెంటేషన్ జరుగుతుంది. అంత ప్రాక్టీస్
ప్రాక్టీస్ కూడా వాళ్ళు చేస్తారు. అలాగే ప్రభువు ముందు ఒక మాట గాని, ఒక పాట గాని మనం చేస్తున్నాము అంటే ప్రజల కోసం కాదు, ప్రేమికుల కోసం కాదు. ప్రభువుని ఆనందింపజేయడం కోసం, ఆ ప్రేమను అందుకోవడం కోసం, ఆ ఆశీస్సులు అందడం కోసం ప్రభువు ఎదురుకుండా నేను పాడుతున్నాను, ఇంకెవరి ఎదురుకుండా కాదు అనే ఉద్దేశంతో పాడండి పాట. అప్పుడు ప్రభువే పాడించుకుంటాడు మధురంగా అంటాడు గోపి. ఇది మా అబ్బాయికి గోపి చెప్పిన ఇదండి ఇన్ఫర్మేషన్. అంటే ఒక పాట ఎలా పాడాలి అంటే బాబా నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అనే భావనతో పాట పాడితే ఆ హృదయంలోంచే ప్రభువు పాడిస్తాడు ఆ పాటని అంటాడు గోపి. అంటే చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ ఇరిచ్చి కూడా అదే అంటున్నాడు. బాబా అంత కీచు గొంతుకుతో వాళ్ళు పాట పాడినా కూడా బాబా ఆ సంగీతాన్ని ఆస్వాదించేసి ఎంత అద్భుతంగా ఉంది అంటున్నారు అంటే ఆ గొంతుకకి వాళ్ళు పాడే పాటకి కాదు బాబా పరవశులవుతుంది, వాళ్ళకి బాబా యందున్న ప్రేమకి పరవశులవుతున్నాడు అంటున్నాడు ఇరిచి. అందుకే బాబా ఏమంటున్నాడు, ఇది అయిపోయింది ఎండింగ్ చేసడం కోసం టైం, ప్రతి ఈ సబ్జెక్ట్ కూడా ఎండింగ్ వచ్చాక ఆపిస్తాను. అందుకని ఇక్కడ ఇరిచి ఏమంటున్నాడంటే ప్రేమికుల ప్రేమకు దాసుని గాని ప్రేమికులకు బానిసను కాదు నేను, నేను ప్రేమికులకు ప్రభువుని, ప్రేమికుల ప్రేమకు బానిసని అనేవాడు అందుకే బాబా. అయితే తన ప్రేమికుల ప్రేమకు బానిసనని చెప్పేవారు ఇక్కడ కూడా తన ప్రేమికుల ప్రేమకు బానిసగా తన ఆనందాన్ని అత్యధిక ప్రేమతో ప్రతిస్పందించారు బాబా అంటున్నారు. అంటే మనకు అనిపిస్తుంది ఏం బాగా పాడారండి, ఆ కీచు గొంతుకేంటండి, ఎక్కడైనా సంగీత నాలెడ్జ్ ఉందా, అలా లేనప్పుడు పాడకూడదు, ఇవన్నీ మనం కామెంట్ చేస్తామండి. మనకి అర్హత లేదు, ప్రభువు ఆనందపడుతున్నాడు, అది అందుకే అర్హత కలిగింది కనుకే పాడగలుగుతున్నాడు బాబా దర్బార్లో అని మనం భావించాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా పాటలు పాడుతున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ అక్కడ ఆ దర్బారులో ప్రభువు కొలువై ఉంటాడు కనుక మనం కామెంట్ చేయకూడదు. ఇది మనందరం గ్రహించాలి. ఇక్కడ బాబా కూడా అదే అంటున్నారు, నాకు సంగీతం ముఖ్యం కాదు, పాట ముఖ్యం కాదు, నీకు నా మీదున్న ప్రేమ ముఖ్యం, కాబట్టి నేను ప్రేమికుల ప్రేమకు బానిసను, ప్రేమికులకు ప్రియతముడును అన్నట్ట మెహర్ బాబా. కాబట్టి ప్రతిరోజు బాబా యందు మనకున్న ప్రేమ ఆయన ఎంతగా శ్రమ పడేటట్టు చేస్తుందో నేను గమనిస్తూ ఉండేవాణ్ణి. ఇంత తెలిసిన మామూలుగా జరిగే సంఘటనలో ఆయన తన సంతోషాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆయన్ని సంతృప్తిపరచాలన్న మన కోరికకు ప్రతిగా ఆయన అలా చేస్తున్నట్లు మాలో కొందరికి అనుమానం కనిపించేది. ఇది మా గుండెల మీద బరువుగా తయారయ్యేది. కానీ బాబా సంతోషపడ్డారు అంటే బాబా నిజంగా నిష్కలంకమైన సంతోషాన్ని పొందారనే మేమెప్పుడూ అనుకునేవారం అన్నాడు ఇరిచి. అంటే బాబా నిజంగా మనకు అనిపిస్తుంది కదా, ఇలాంటి సంఘటనలు ఇరిచి అదే చెప్తున్నాడు, మనకు కూడా అనిపిస్తుంది ఎందుకండి అలా పాడతారు, పాటలు రాకపోతే పాడడం మానేయచ్చు కదా ఇలా అంటూ ఉంటారు. కానీ ఇరిచి ఏం చెప్తున్నాడంటే అక్కడ అర్హత సంపాదించుకున్నాడు పాడుతున్నాడు అంటే బాబాకి సంతోషం కలిగింది కనుక పాడగలుగుతున్నారు అని భావించండి. పాడేటప్పుడు మాత్రం ఆయన మీద ప్రేమను మాత్రం ఉంచుకుని పాడండి, ఇది గ్రహించండి. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ ప్రేమ ఆయనకు భారం అవ్వకుండా చూసుకోండి అని ఎలాంటిదైనా కూడా ఎలా ప్రజెంట్ చేసినా కూడా ఈ బాబా మీద ఉన్న ప్రేమ ఆయన గ్రహిస్తాడు, ఆ నిష్కలంకమైన ప్రేమని బాబా గ్రహిస్తాడు, అది ఉండేలా చూసుకోండి అని చెప్పి ఇరిచి ఈ మెప్పు పొందడం దానితో ఈ చాప్టర్ ఇక్కడితో ముగిసిందండి. రేపటి రోజు ఓటు బాబా గురించిన హాస్యం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ హాస్యం గురించి కూడా బాబా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. మరి ఇరిచి ఏం చెబుతారో రేపు తెలుసుకుందాం. ఈ పుస్తక పఠనం ఈ రోజు ఇంతటితో ముగిసిందండి. హారతికి శ్యామల గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతి నీకు మౌనావతార, మనసు హారతి నీకు మౌనావతార, స్వీకరించగరారా ప్రేమావతార, మనసు హారతి నీకు మౌనావతార, నీ నామ స్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో, నీ నామ స్మరణతో
బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో ఎన్ని ఇడుములు పడినా సన్నిధానము నుంచి ఎన్ని ఇడుములు పడినా సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుష అన్ని నీవై సాకు అవతార పురుష మనసు హారతి నీకు మౌనావతార నిన్ను వీడగలేని అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా నిన్ను వీడగలేని అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యమును కలిగించు భగవదవతార భాగ్యమును కలిగించు భగవదవతార మనసు హారతి నీకు మౌనావతార పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్య లోపాలు పాపాలు సవరించుకొనుచును పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్య లోపాలు పాపాలు సవరించుకొనుచును సచిదానందుడవు సాకారుడవు నీవు సచిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరావ కలియుగవతార ఆర్తి తీర్చగరావ కలియుగవతార మనసు హారతి నీకు మౌనావతార స్వీకరించగరార ప్రేమావతార మనసు హారతి నీకు मौनावतार अवतार मेहर बाबा की जय बाबा अंडी अंदर की जय बाबा रजनी थैंक्स अम्मा అవకాశం ఇచ్చినందుకు జై బాబా అండి శ్యామల గారు చాలా చక్కటి హారతి ఇది ఎవరు రాశారు శ్యామల గారు ఆయనే నమ్మ శ్రీనివాసరావు గారు రాశారు